నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆధునిక కాలంలోనూ అత్యంత ప్రాచుర్యం కలిగిన శక్తి రూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సాధారణ బాలికగా జన్మించి పురుష దురహంకారాన్ని ఎదిరిస్తూ ప్రాణం కన్నా స్త్రీల ఆత్మగౌరవం మిన్నా అని చాటుతూ ఆత్మార్పణం చేసుకున్న ధీర వనిత వాసవాంబ. తన ఆత్మగౌరవం భగ్నమైందని ఆత్మార్పణం చేసుకున్న సతీదేవి వలె వాసవి కన్యక కూడా ఆత్మార్పణము చేసుకుందని వాసవి పురాణ గాథ. అందుకే ఆమె వాసవి కన్యకా పరమేశ్వరి అయింది. ఆ ధీర మహిమాన్విత ఆత్మార్పణం గావించుకున్న పెనుగొండ క్షేత్రంలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కన్యకమ్మా నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ. పిండముగా వచ్చావు, బ్రహ్మాండమయ్యావు, ప్రాణాన్ని మించినది మానమని చాటావు. నాటి పెనుగొండ రాజ్యాన్ని ఏలిన కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి దంపతులకు మానవ కన్యగా జన్మించిన ఈ వాసవి కలియుగములో అవతరించిన జగదీశ్వరి అవతారమే. ఆ పరమేశ్వరియే కన్యకగా ఎందుకు అవతరించింది? ఆమె వాసవి కన్యకా పరమేశ్వరి ఎలా అయ్యింది? కలియుగంలో ఆమె అవతారిక ఆవశ్యకత ఏమిటి? పెనుగొండ ఒక విశిష్ట కన్యకా క్షేత్రంగా ఎలా వర్ధిల్లింది అనే వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పెనుగొండ వాసవీదేవి ఆర్య వైశ్యులకు, హిందూ భక్త జనావళికి సుక్షేత్రమైంది. ఒక్క మాటలో ఆర్య వైశ్యుల కాశీ క్షేత్రంగా ఈ పెనుగొండ వర్ధిల్లుతోంది. ఈ వాసవి కన్యక స్ఫూర్తి ఎల్లెడలా వ్యాపించి దక్షిణ భారతదేశం ఎల్లలు దాటి తమిళనాడు, కర్ణాటకల వరకు పాకింది. కన్యకా పరమేశ్వరి తెలుగు, తమిళ, కన్నడ జనుల ఆరాధనీయురాలైంది. ఈ ఆలయ దర్శనం, ఆలయ ప్రధాన దేవేరి వాసవి కన్యక అర్చనం పరమేశ్వరి ఆరాధనతో సమాన ఫలప్రదాయిని అయింది. పరాశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మిక సృష్టి స్థితి లయకారిణి. ఆమె మొదటి రూపం దుర్గా, రెండో రూపం లక్ష్మి, మూడో రూపం వాగ్దేవి. ఈ ముగ్గురమ్మల అంశాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న జగజ్జనని కన్యకా పరమేశ్వరి. అతులిత తేజో విరాజితంగా ఈ తల్లి గర్భాలయంలో కొలువై భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. మరో విశిష్టత ఏమిటంటే కన్యకా జన్మస్థలిలో ఆత్మార్పణ అనంతరం స్వయంభూవై వెలిసిన మహిమాన్వితమైన మూల విరాట్టు ఇది. భక్తిగా దర్శించి అర్చించుకుందాం. పూర్వం 10-11 శతాబ్దపు కాలంలో విష్ణువర్ధన మహారాజు పాలించిన వంగి దేశానికి సామంత రాష్ట్రంగా పెనుగొండ ప్రాంతం ఉండేది. ఆనాడే పెనుగొండలో శ్రీ నగరేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని అమ్మవార్లు కొలువయ్యున్న ఆలయం విరాజిల్లుతోంది. ఆ పెనుగొండకు వైశ్యుల రాజు కుసుమశ్రేష్ఠి పాలకుడుగా ఉన్నాడు. కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి పుణ్య దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు. వారి కులగురువైన భాస్కరాచార్యుల సలహా మేరకు
దశరథ మహారాజు చేసిన పుత్ర కామేష్టి యాగం చేశారు. నగరేశ్వర స్వామి భక్తులైన ఆ దంపతుల తపో ఫలితంగా 2 కమలలు జన్మించారట. వారిలో ఆడపిల్ల పెద్దది, మగపిల్లవాడు చిన్నవాడు. ఆ బాలిక పుడుతూనే కోటి చంద్ర ప్రభాసమానమై క్షణకాలం కనిపించి పూర్వపు జన్మలో కుసుమ శ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణు మాయాదేవి అయిన తను ఈ జన్మలో ఆయనకు జన్మించానని ఆకాశవాణి ద్వారా చెప్పిందట. ఆ దంపతులు బాలునికి విరూపాక్షుడని, బాలికకు ఆకాశవాణి పలికినట్లు వాసవి కన్యక అని నామకరణం చేశారట. వాసవి పరమేశ్వరి జయ శుభరూపిణి శక్తి స్వరూపిణి వాసవి పరమేశ్వరి జయ శుభరూపిణి శక్తి స్వరూపిణి వాసవి పరమేశ్వరి వాసవి పరమేశ్వరి. చిత్రకంఠుడనే గంధర్వుడు భూమిపై విష్ణువర్ధనునిగా జన్మించాడు. పద్మశైల పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్న రాజు ఒకసారి వాసవి కన్యకను చూసి ఆమె అందానికి మైమర్చిపోయి తాను వాసవి కన్యకను వివాహమాడతానని, కుసుమ శ్రేష్ఠి దీనికి అంగీకరించకపోతే బలవంతంగానైనా ఆమెను వివాహమాడతానని హెచ్చరించాడు. వైశ్య కులగురువైన భాస్కరాచార్యునికి ఏమి చెయ్యాలో అర్థం కాక 18 పట్టణాల్లోని వైశ్యుల 714 గోత్రముల బంధువులకు ప్రవర గోత్రికలను పెనుగొండకు రప్పించి వారిని నగరేశ్వరాలయపు తూర్పు ద్వార మండపంలో సమావేశపరిచారట. వారిలో 102 గోత్ర వైశ్యులు అపకీర్తితో జీవించడం కన్నా కీర్తితో మరణించడం శ్రేయమని నిష్కర్షగా చెప్పారట. చివరకు వారు రాజు చేతిలో చావడం కంటే అగ్ని ప్రవేశం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారట. వాసవి కన్యక తండ్రి మనోవేదనను గమనించి ఆత్మజ్ఞానాన్ని బోధించి యోగాగ్నిని కల్పించుకుని అగ్నిలో ప్రవేశించిందట. అనంతరం కన్యకా పరమేశ్వరి విశ్వరూపాన్ని ప్రదర్శించి తనను ఈ క్షేత్రంలో పూజించిన వారికి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ వెలిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. తమ ఊరి గుడిలోని మహిషాసుర మర్దిని అమ్మవారే తమ వాసవి కన్యకగా జన్మించిందని తెలిసి పరమానంద భరితులయ్యారు. వాసవి కన్యక కారణ జన్మురాలు, శక్తి స్వరూపిణి, యువతులకు మనోధైర్యాన్ని ప్రసాదించడానికి జన్మించిన కరుణామయి. అందుకే ఈ పెనుగొండ క్షేత్రం ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన క్షేత్రంగా వినుతికెక్కింది. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. నీ ధ్యానమే నాకు ప్రతి ఊపిరి, కాపాడవి నన్ను ఈశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. వైశ్యుల ఇంట వారి ఆడపడుచుగా పుట్టిన ఆమె లోకమంతటికి జగన్మాతగా వర్ధిల్లింది. సకల జీవుల పాలిట కల్పవల్లిగా భాసిల్లింది. ఆడపడుచుల ఆత్మగౌరవాలకు ప్రతీకగా నిలిచింది. ఆ తల్లి ఎంత మహిమాన్విత శక్తి రూపిణియో ఆమె ఉద్భవించిన స్థలి మరింత పవిత్రమైనది. కన్యకా పరమేశ్వరి వెలిసిన ఆలయ ప్రాంగణంలోకి అడుగిడి ఆ ఆలయ ప్రాశస్త్యాన్ని, విశేషాలని తెలుసుకుందాం. ఆలయానికి వచ్చిన భక్తులంతా ఎప్పుడెప్పుడా ఆయన ఎదురుచూసే దర్శనం గర్భాలయ దర్శనం. గర్భాలయానికి ఇరువైపులా నెలకొని ఉన్న చిరు మందిరాల్లో గణపతి, కుమారస్వామి వార్లకు ముందుగా నమస్కృతులు చెల్లించుకొని
గర్భాలయ అమ్మవారి దర్శనానికి సమాయత్తమవుతారు. బంగారు వర్ణంతో తళతళలాడే సింహ తోరణం కింద భక్తుల కోసం నిలుచున్న వాసవి కన్యకా పరమేశ్వరి నిలువెత్తు రూపంలో దర్శనమిస్తుంది. కృష్ణవర్ణ శిల్పంలో మలచిన సౌందర్య రాశిలా అమ్మవారు స్థానిక భంగిమలో దర్శనమిస్తోంది. నల్లని శిలా విగ్రహానికి బంగారు వర్ణపు కవచాలతో అలంకృతమై కన్యక కనిపిస్తోంది. పట్టు చీనాంబరం ధరించిన కన్యక పచ్చల మణిహారాలు, రత్న ఖచిత కంఠాభరణాలు, ముక్కుకు అలంకరించిన ముక్కెరతో భక్తులకు దివ్య దర్శనమిస్తోంది. మెరుగులద్దిన స్వర్ణ కిరీటంతో రకరకాల పూల గజమాలలతో కన్యక అలంకృతమై ఉంటుంది. సాక్షాత్తు రాజరాజేశ్వరి అంశావతారిణి అయిన కన్యకా పరమేశ్వరికి నానా విధాలుగా అర్చనలు చేసి ఎన్నో విధాల హారతి నీరాజనాలందిస్తారు. ఆ పూజాధికాలను చూసి భక్తులు పరవశులవుతారు. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక, ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. నువ్వు ఆ దైవం మాకిచ్చిన కానుక, నువ్వు ఆ దైవం మాకిచ్చిన కానుక. ఎన్ని జన్మలతో చూశామీ వేడుక, ఎన్ని జన్మలతో చూశామీ వేడుక. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. శివుని అర్ధాంగి, శివుని వాహనమైన నందీశ్వరుడు ఒకరినొకరు శపించుకొని భూలోకానికి వచ్చేశారు. ఇటు అర్ధాంగిని, అటు భక్తుణ్ణి వదులుకోలేక శివుడు కైలాసం నుంచి వీరుణ్ణు ఆలయానికి కూడా దిగి వచ్చారు. ప్రతి కన్యకా ఆలయంలోనూ నగరేశ్వర స్వామిగా కొలువై ఉంటాడు. శివునితో పాటు అనేక మంది దేవతల ఉపాలయాలు కూడా ఇదే ఆవరణలో ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుందాం పదండి. ఆ కాలానికే మహిషాసురమర్దిని నగరేశ్వర స్వామివార్ల ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పెనుగొండ. ఆ ఆలయ ప్రాంగణంలోని అగ్నిగుండంలో వాసవి కన్యక ఆత్మార్పణం చేసుకుని అగ్ని పునీత అవ్వటంతో ఈ దివ్యక్షేత్రం మహిషాసురమర్దిని నగరేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల లీలలతో పునీతమైంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ మధ్యనున్న పెనుగొండ దివ్యక్షేత్రం వాసవి జన్మస్థలం. పవిత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వివిధ ప్రాచీన మత గ్రంథాలలో ప్రస్తావనను పొందింది. త్రివిధ దేవతలను ప్రతిష్ఠించిన పవిత్ర ఆలయం శ్రీ నగరేశ్వర స్వామి, తల్లి కన్యకా పరమేశ్వరి మరియు మహిషాసురమర్దిని ఆలయం. ఈ ఆలయం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మితమై ఉంది కాబట్టి దృఢమైన ప్రాకారాలు, ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రాంగణాలు, అనేక మందిరాలు, విశాలమైన గర్భగృహాలు, మహాముఖ మండపాలు మొదలైనవి ఉన్నాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి విశాలమైన మహాద్వారం, ఎత్తైన 7 అంతస్తుల గాలిగోపురం. అది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఎత్తైన ఆ గాలిగోపురంపై 4 వైపులా అనేక దేవతా ప్రతిమలు శిల్పీకరించారు. 2వ ప్రాకారంలో వినాయకుడు, నవగ్రహాలు, వెంకటేశ్వరుడు మరియు కాలభైరవ వంటి పూజ్యమైన దేవతలతో ఏర్పాటు చేయబడిన అనేక మండపాలు ఉన్నాయి. ఇదే ఆవరణలో కన్యకా పరమేశ్వరి అగ్నిగుండంలో నిలబడి ఉన్న వర్ణరంజితమైన విగ్రహం, అందమైన అద్దాల మంటపం ఉన్నాయి.
శివ పురాణంలోని ఒక అధ్యాయంలో వివరించిన ఒక కథనం ప్రకారం ఒక సంఘటన కైలాసంలో జరిగిందట. నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి చేరి పరమేశ్వరుని మంత్రం పఠిస్తూ ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేశాట. దాంతో పార్వతీమాతకు కోపమొచ్చింది. మనిషి రూపంలో జన్మించమని నందికి శాపమిస్తుంది. దీనికి ప్రతిగా నంది కూడా భూలోకంలో కన్యకగా పుట్టి కన్యకగానే మిగిలిపోతావని పార్వతిని శపించాడు. వారిద్దరూ ఒకరినొకరు అలా శాపమిచ్చుకున్న ఫలితంగా పార్వతీదేవి భూలోకంలో కన్యకా పరమేశ్వరిగా జన్మించిందని పురాణ కథనం. నంది కూడా భూలోకానికి వచ్చేయడంతో పరమేశ్వరుడు వీరిరువురిని వెతుక్కుంటూ భూలోకానికి దిగివచ్చాట. అలా కన్యకా పరమేశ్వరి ఎక్కడ కొలువైతే అక్కడల్లా పరమేశ్వరుడు నగరేశ్వర స్వామిగా నెలకొని ఉంటాడు. పెనుగొండలో ఉన్న శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచే ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గంగాధరా హే గౌరీవరా నీ నీడల్లో నేనుంటే చాలు దొరా. జయశంకరా హే కరుణాకరా నీ రక్షే మాపై ఉంటే చాలు హరా. మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండరా. శరణం స్మరణం సకలం హరణం. పెనుగొండలో వెలసిన శ్రీ నగరేశ్వర స్వామివారు స్వయంభువు. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో కొలువైన పరమేశ్వరుడు ఇంద్రాది దేవతల తపో ఫలితంగా ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. నగరేశ్వర స్వామి యొక్క గర్భగృహం చాలా విశాలమైంది. ఎత్తైన పానవట్టంపై లింగాకారంగా నగరేశ్వరుడు కొలువై ఉంటాడు. రంగురంగుల దండలతో అలంకరించబడిన విశాలమైన ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేసిన గంభీరమైన లింగం, వజ్రాలు పొదిగిన త్రిభుజాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. భక్తులు పరమ భక్తితో చేతులు ఎత్తి హరహర మహాదేవ శంభో శంకర అని, ఓం నమో నగరేశ్వరాయ నమో నమః అని భక్తి పారవస్యంతో నినదిస్తారు. పంచామృతాలతో నగరేశ్వరునికి అభిషేకాలు చేసి త్రిపుండ్రాలు తీర్చిదిద్ది విభూది కుంకుమాలది పూలహారాలతో అలంకరిస్తారు. సర్వాలంకార శోభితుడైన నగరేశ్వరునికి పూజార్లు హారతి నీరాజనాన్ని అందిస్తారు. శ్రీ నగరేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారిని కూడా దర్శించుకొని తరిస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏటా చేసే దసరా ఉత్సవాలు నయనానందకరం. ఆ రోజుల్లో 9 రోజులు వాసవి మాతకు 9 అలంకారాలు చేస్తారు. కన్యకా పరమేశ్వరిని దుర్గామాతకు ప్రతిరూపంగా భావించిన భక్తులు అనేక పూజలు నిర్వహించి తరిస్తారు. పెనుగొండ క్షేత్రం తణుకుకి 20 కిలోమీటర్ల దూరంలో, పాలకొల్లుకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. నర్సాపురం నిడదవోలు ప్రధాన రహదారి ఈ పెనుగొండ మీదుగానే వెళ్తుంది. ఈ ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు దర్శన భాగ్యం పొందవచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్యుల ఆరాధ్య దైవంగానే కాక సకల భక్తుల ఆరాధ్య దేవత. అటువంటి వాసవాంబను కన్యకా పరమేశ్వరి దేవిగా దర్శిస్తే ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి, అర్చిస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ఆమె ఆలయ వైభవాన్ని ఇంతసేపు తిలకించాం కదా, ఆమె మహిమా విశేషాలను చెవులారా విన్నాం. మనందరికీ ఆ వాసవి కన్యకా పరమేశ్వరి కరుణా కటాక్ష వీక్షణాలు లభించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వాసవి కన్యకమ్మ
ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ. పిండముగా వచ్చావు బ్రహ్మాండమయ్యావు, ప్రాణాన్ని మించినది మానమని చాటావు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.